గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో వేర్వేరు పోలీస్ స్టేషన్లో ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడుతున్న 15 మంది ముద్దాయిలను అరెస్ట్. బెట్టింగ్లకు పాల్పడుతున్న 11 మంది అరెస్ట్ చేసిన లాలాపేట్ పోలీసులు. ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 4 అరెస్ట్. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కమెంట్స్. ఐపీఎల్ సీజన్ కావడంతో బెట్టింగ్ ముఠాలు గ్రూపులుగా ఏర్పడి బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. రాబడిన సమాచారం మేరకు లాలాపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్ ముఠాపై దాడులు చేశాం. ఇస్లావత్ నాయక్ అనే ముద్దాయి నేషనల్ ఎక్స్చేంజ్ అనే యాప్ ద్వారా మరికొంతమందితో బెట్టింగ్లకు పాల్పడుతున్నాడు. ఈ దాడిలో 1,25,000 నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. మధ్యవర్తుల ద్వారా కేసు నమోదు చేశాం. ఓల్డ్ గుంటూరు స్టేషన్ పరిధిలో ఎస్కే రియాజ్ అనే అతను ఆఫ్లైన్ లో మరో 3 బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. రియాజ్ వద్ద 75,000 నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. యువత ఈ బెట్టింగ్లపై ఆసక్తి ఎక్కువగా చూపుతున్నారు. బెట్టింగ్ చేయడం మూలంగా నష్టమే కానీ లాభం ఉండదు. ప్రజలందరూ ఈ విషయం గమనించాలి. ఏపీ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 66 గుడ్ ఐటీ యాక్ట్ ప్రయోగించి వీరందరిపై కేసు నమోదు చేశాం. సీజ్ చేయడం జరిగింది. సో లాలాపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా 11 మెంబర్స్ని వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళ మీద రేడ్ చేయగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 1,25,000 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర 10 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మెయిన్ ఆర్గనైజర్ జయరామ్ నాయక్ అనే అతను ఈ రాయల్ ఎక్స్చేంజ్ యాప్, అదేవిధంగా నేషనల్ ఎక్స్చేంజ్ యాప్ యూజ్ చేసి అందరినీ, మిగతా వాళ్ళని ఆడిపిస్తున్నాడు. సో ఈ జయరామ్ నాయక్ అనే అతను ఈ వెబ్సైట్లో, ఈ యాప్లో లాగిన్ తీసుకొని మిగతా వాళ్ళకి దాంట్లో లాగిన్స్ ఇచ్చి, సో ప్రతి బెట్కి ఇతనికి కమిషన్ వస్తుంది. కమిషన్ వచ్చేటట్టు ఎక్కువ మందిని ఆడిపిస్తే ఎక్కువ కమిషన్ వస్తుంది. సో దాన్ని బట్టి అందరినీ ఆడిపిస్తున్నారు. సో అక్కడ మాకు 11 మెంబర్స్ అక్కడ మాకు దొరికారు. దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. యాప్ ఎవరివి, ఎక్కడ, అవి కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని కూడా ఈ కేసులో తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్లో షేక్ రియాజ్ అనే అతను ఈయన ఆఫ్లైన్గా ఆడిపిస్తున్నారు. సో షేక్ రియాజ్ ఇస్ ద మెయిన్ అక్యూజ్డ్. షేక్ రియాజ్తో పాటు 3 మ్యాచ్ చూసి, దాంట్లో మ్యాచ్ స్టార్ట్ అయినాక వాళ్ళు వాట్సాప్ మీద చాటింగ్ చేస్తూ ఏ ఓవర్లో ఎన్ని రన్స్ పడతాయి, ఏ టీమ్ ఎంత స్కోర్ చేస్తుంది, ఫేవరెట్ ప్లేయర్, ఫేవరెట్ టీమ్, ఇవన్నీ దాని మీద బెట్టింగ్ చేస్తూ వాళ్ళ దగ్గర కూడా 75,000 రూపీస్ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 3 సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఐపీఎల్ సీజన్లో చాలామంది క్రికెట్ బెట్టింగ్ ఆడిపిస్తూ వాళ్ళు చాలా హార్డ్ వర్క్తో సంపాదించిన డబ్బు పోగొట్టుకుంటున్నారు. సో అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈ ఎవరైతే యాప్లు ఆడిపిస్తున్నారో వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు. కానీ ఎవరైతే బెట్టింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా డబ్బు పోగొట్టడం తప్ప వాళ్ళకి దీనివల్ల ఏదో సంపాదించేది ఏమీ ఉండదు. అది అందరూ కూడా, ఎవరైతే ఆడుతున్నారో అందరూ కూడా లాస్లోనే ఉంటారు. సో అందరూ కూడా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ నుంచి దూరంగా ఉండాలి, క్రికెట్ బెట్టింగ్ నుంచి దూరంగా ఉండాలి. ఇది చట్టరీత్యా నేరము. సో ఇది ఏదో ఎంజాయ్మెంట్ కోసము చిన్న విషయం అనుకొని ఎవరు కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకూడదు. సో క్రికెట్ బెట్టింగ్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఆడిపిస్తున్నారో వాళ్ళ మీద పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ 112 బిఎన్ఎస్ కూడా మేము ఇన్వోక్ చేయడం జరిగింది. సో ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరు చేసినా దాన్ని మొత్తం నెట్వర్క్ని బ్రేక్ చేసి అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇది హెచ్చరిక. ఎవరు కూడా ఇటువంటి బెట్టింగ్ యాక్టివిటీస్లో పాల్పడితే, క్రికెట్ బెట్టింగ్ చేస్తే, గ్యాంబ్లింగ్ చేస్తే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. సో ఈ మంచి పని చేసిన ఈస్ట్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో లాలాపేట్ ఇన్స్పెక్టర్ అండ్ ఓల్డ్ గుంటూరు ఇన్స్పెక్టర్, లాలాపేట్ ఎస్ఐ, ఓల్డ్ గుంటూరు ఎస్ఐ అండ్ వాళ్ళ టీంని ఈరోజు సర్టిఫికేట్స్ ఇచ్చి కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. సో అది ఎంక్వైరీ చేయడం జరిగింది. సో మా ఎంక్వైరీలోనే తెలిసింది దట్ అతను
రేపల్లె సబ్ జైల్లో అతనికి పంపించారు అరెస్ట్ చేసి. ఫస్ట్ విజయవాడ వాళ్ళు అరెస్ట్ చేశారు. విజయవాడలో అరెస్ట్ చేసినాక తెనాలి 1 టౌన్ వాళ్ళు పీటీ వారెంట్ వేసి అతన్ని రేపల్లె సబ్ జైలుకి రిమాండ్కి పంపించారు. సబ్ జైలుకి వెళ్ళినాక ఆయన అక్కడ కొంతమంది అఫీషియల్స్కి ఆన్లైన్ డబ్బు కొట్టించి అక్కడ నుంచి హాస్పిటల్ రెఫరల్కి రావడం జరిగింది. సో ఫస్ట్ రేపల్లె హాస్పిటల్కి తీసుకెళ్లారు. రేపల్లె హాస్పిటల్ నుంచి మళ్ళా అక్కడ కూడా మేనేజ్ చేసి ఫర్దర్ జీజీహెచ్కి రావడం జరిగింది. జీజీహెచ్లో అయిన రిమాండ్ అంటే అక్కడ ఉన్నప్పుడు ఎవరైతే డ్యూటీ మీద ఏఆర్ వాళ్ళు ఉన్నారు, 3 ఉన్నారు. సో వాళ్ళకి కూడా డిసీవ్ చేసి అతను పారిపోవడం జరిగింది. సో ఆ 3 కానిస్టేబుల్స్ ఎవరైతే ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళ 3ని మేము సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అదేవిధంగా జైలు శాఖ తరఫున రేపల్లె జైలర్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే నేను కూడా బయట నుంచి చూశాను, కానీ మేము కూడా రిపోర్ట్ పంపించాం. సో దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. సో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. ప్లాన్ ప్రకారమే జరిగినట్టు ఉంది. ఇంతకుముందు కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి కూడా పారిపోయాడు ఒకసారి. నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సో ఇంకా కూడా మేము అతని కోసం సెర్చ్ చేస్తున్నాము. సో దాని మీద కొన్ని రోజుల్లో ఇతను ట్రేస్ చేస్తాం. నూరుద్దీన్, మోహన్ బాబు గారు.